వైసీపీలో ఫైర్ బ్రాండ్‌గా ఉన్నటువంటి కొడాలి నాని, మాజీ మంత్రి కొడాలి నాని మెడకి జగనన్న కాలనీల ఉచ్చు బిగుసుకుంటున్నట్లుగా తెలుస్తుంది. ఏదైతే గత ప్రభుత్వ హయాంలో జగనన్న కాలనీల పేరిట భారీ అవినీతి చోటు చేసుకుందని ప్రస్తుతం అధికారంలో ఉన్నటువంటి కూటమి ప్రభుత్వం ఆరోపిస్తున్న సంగతి తెలిసిందే. దీని మీద గత కొద్ది రోజులుగా విజిలెన్స్ విచారణ కొనసాగుతుంది. ఇందులో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్నటువంటి విజిలెన్స్ విచారణలో భాగంగా కృష్ణా జిల్లాలోని గుడివాడ నియోజకవర్గంలో జరిగినటువంటి విచారణలో విజిలెన్స్ నివేదికని కొంత ప్రభుత్వానికి అందించినట్టు తెలుస్తుంది. ఇందులో 40 కోట్ల మేర అవినీతి జరిగినట్లు తెలుస్తుంది. కృష్ణా జిల్లా గుడివాడ నియోజకవర్గంలోని మల్లాపాలెం గ్రామంలో జగనన్న కాలనీలో మెరకతోలేందుకు జరిగినటువంటి లావాదేవీల్లో 40 కోట్లు పూర్తిగా అక్రమంగా దాన్ని అవినీతి మార్గంలోకి మళ్లించినట్లుగా విజిలెన్స్ నివేదికలో బహిర్గతం అవుతుంది. అయితే ఈ 40 కోట్లు కూడా ఏదైతే ఆనాటి మాజీ మంత్రి కొడాలి నాని ఉన్నారో కొడాలి నాని అనుచరుల ఖాతాలోకి బదిలీ అయినట్లుగా విజిలెన్స్ అధికారులు గుర్తించారు. దీనిపై రానున్న రోజుల్లో ఏసీబీ విచారణ కూడా కొనసాగే అవకాశం ఉందని కూడా తెలుస్తుంది. అయితే రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటికే ఈ జగనన్న కాలనీలపై విచారణ కొనసాగుతూనే ఉంది. ఎంత మేర స్థలాలు ఖర్చు పెట్టి కొన్నారు, స్థలాలు ఖర్చు పెట్టి కొన్న దానిలో ఎంతటి అవినీతి చోటు చేసుకుంది, వీటిని లబ్ధిదారులకు ఎంతమందికి ఇచ్చారు, వీళ్ళు అర్హులెవరు అనర్హులెవరు, వీటితో పాటుగా ఎమ్మెల్యేలు కావచ్చు, మంత్రులు కావచ్చు, ఏదైతే ప్రజాప్రతినిధులుగా వైసీపీలో ఉన్నటువంటి ప్రజాప్రతినిధులుగా ఉన్నారో వారందరికీ ఎంతటి లబ్ధి చేకూరింది, ఏ మేర అవినీతి చోటు చేసుకుందనేది లోతైన విచారణ అయితే సాగుతుంది. ప్రధానంగా కృష్ణా జిల్లాలోని గుడివాడలో కొడాలి నాని చేపట్టినటువంటి జగనన్న కాలనీలో మెరకతోలేటువంటి కార్యక్రమానికి సంబంధించి అవినీతి చోటు చేసినట్లుగా ప్రభుత్వం గుర్తించినట్టు తెలుస్తుంది. ఈ పూర్తి స్థాయి నివేదిక వచ్చిన అనంతరమే దీనిపై మరింత విచారణ చేసి కొడాలి నానిపై వారి అనుచరులపై ఎవరైతే బ్యాంకు ఖాతాలకి డబ్బు జమ అయిందో వారిపై కేసులు నమోదు చేసి వారిని అరెస్ట్ చేసే అవకాశం ఉందని కూడా తెలుస్తుంది. అయితే ఇంతటి అవినీతికి ఆనాటి ఎంపీడీగా ఉన్నటువంటి వెంకటరమణ సహకరించినట్లుగా వీరు గుర్తించారు. వీటితో పాటు కొంతమంది అధికారులు కూడా సహకరించడంతోనే 40 కోట్ల వరకు అవినీతి జరిగినట్లుగా అధికారులు గుర్తించినట్లుగా నివేదికల ద్వారా తెలుస్తుంది. అయితే ఏదైతే ప్రభుత్వం ఈ జగనన్న కాలనీలో చోటు చేసుకున్న అవినీతిపై దృష్టి సారించిందో ఒక కొడాలి నానియే కాదు ఇతరులను సైతం ఎవరున్నా కూడా ఉపేక్షించేది లేదు. పూర్తి స్థాయిలో కేసులు నమోదు చేసి వారిని అరెస్ట్ చేయడం జరుగుతుందని కూడా కూటమి ప్రభుత్వం స్పష్టం చేస్తుంది. మరి కొడాలి నాని దీనిపై ఎలా స్పందిస్తారు, ప్రభుత్వం ఏ విధంగా ముందుకెళ్తుందని మాత్రం మనం వేచి చూడాల్సి ఉంది. కెమెరామెన్ రెహమాన్తో నాని, జర్నలిస్ట్, ఏపీ అమరావతి, అభినవ్ భారత్.